ఓకే. డాక్టర్ గారు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ అంటే మన దైనందిన కార్యకలాపాల్లో ఫస్ట్ అంటే కడుపును క్లీన్ చేసుకోవాలి అనేది ఒక ప్రధానమైన సూత్రం. మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా అందరికీ కూడా అదొక మంచి ఆరోగ్యకరమైనటువంటి విషయంగా చెప్తూ ఉంటారు. సో, అది ఎందుకంత మస్ట్ అయింది? అంటే అదంతా క్లీన్ చేసుకోవాలంటే గనక చాలామంది వాటర్ తాగుతూ ఉంటారు. కొంతమంది కాఫీ తాగుతూ ఉంటారు. అస్సలు ఎర్లీ అవర్స్ లేచిన వెంటనే తన లైఫ్‌లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి ఏం రాకుండా ఉండాలంటే ఏం చేస్తే బెటర్? ఇంటేక్ ఏం తీసుకుంటే బెటర్ ఎర్లీ అవర్స్? సో డెఫినెట్గా నో స్పెసిఫిక్ అడ్వైస్ ఫిట్స్ ఫర్ ఆల్ అండి. ఒకటే అడ్వైస్ అందరికీ పనిచేయదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ అంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి అప్బ్రింగింగ్ ఎలాగుంది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలాగున్నాయి, సో దాన్ని బట్టి ఉంటుంది. సో ఇట్ డజంట్ మ్యాండేట్ మీరు డెఫినెట్గా పొద్దున్న లేస్తే ఇంత వాటర్ తాగాలి, లేకపోతే ఇంత కాఫీ తీసుకోవడం, లేకపోతే ఇంత వాకింగ్ చేయాలి కంపల్సరీగా. సో ఇటువంటి నియమాలు అనేది ఏది కూడా మ్యాండేటరీ కాదు. వాళ్ళ అంటే ఈచ్ పర్సన్ హ్యాస్ ఇట్స్ ఓన్ హ్యాబిట్స్. కాకపోతే వన్ గుడ్ థింగ్ ఏంటంటే లేచిన తర్వాత విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఫస్ట్ మీల్ అనేది తీసుకోగలిగితే ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ అనమాట. సో అండ్ ఈ మీల్స్ అనేటివి ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీలో కాకుండా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మాకు కొద్దిగా ఎక్కువ ఫ్రీక్వెన్సీలో ప్రతి 3-4 గంటలకు ఒకసారి తీసుకుంటే డైజెషన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు మన రిఫ్లెక్స్ డిసీజ్ కూడా చాలా కంట్రోల్ అవుతుంది. ఎస్ సార్. డాక్టర్ గారు జనరల్గా చూస్తే కనుక చాలామందికి ఈ ఊబకాయం ప్రాబ్లంతో పాటు ఊబకాయమే కాకుండా పొట్ట ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. చాలా హెవీగా ఉంటుంది ఈ స్టమక్ అనేది. స్టమక్ పెద్దగా ఉండడానికి కారణం అలా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నట్టు అర్థమా? సో ఊబకాయం అనేది మనం జనరల్గా మెడికల్ టర్మ్స్లో ఒబేసిటీ అంటాము. సో ఒబేసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ గ్యాస్ట్రైటిస్ అనమాట. ఒబేసిటీలో ఏమవుతుంది అంటే అసలు ఒబేసిటీ వచ్చిందనడానికి రీజన్ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వెయిట్ పెరగడం వల్ల ఫ్యాట్ డిపోజిషన్ వల్ల ఒబేసిటీ అనేది వస్తుంది. సో దీంట్లో మనకు అబ్డామినల్ ప్రెషర్ పెరిగి గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో డెఫినెట్లీ ఊబకాయం ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ చాలా ఎక్కువగానే ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి సాంప్రదాయ పద్ధతిగా మనం తినేటువంటి ఫుడ్, మన ఫ్యామిలీ ఫుడ్ ఖచ్చితంగా ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ ఉంటుంది. సరే, మీరు చెప్పినట్టు ఆధునిక పద్ధతులు మారిపోయాయి, చాలా రకరకాల ఫుడ్స్ వచ్చేసాయి, అందరూ తింటున్నారు. అయితే పర్టికులర్ ఫుడ్ వల్ల ఒక ఇంటేక్ పలానా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అని ఏమైనా ఉందండి? అలాంటి ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీ ఓవర్ స్పైసీ ఫుడ్స్, లేకపోతే ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉన్న ఫుడ్స్ అండ్ రెడ్ మీట్ అంటాం. రెడ్ మీట్ అంటే మనకు మా ఈ ప్రాసెస్డ్ మీట్ కానీ లేకపోతే ఫ్యాట్ ఎక్కువగా ఉన్న మీట్ కానీ తీసుకుంటే డెఫినెట్గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అండ్ డైజెషన్ ఇష్యూస్ అండ్ రేర్ కేసెస్లో మనకు క్యాన్సర్కి లీడ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట ఈ ఫుడ్స్ వల్ల. ఓకే డాక్టర్ గారు, జనరల్గా మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా పచ్చళ్ళు పెట్టుకోవడం అలవాటు. ఎందుకంటే ఇయర్లీ వన్స్ పెట్టుకునేటువంటి ఆవకాయ కానీ మాగాయ కానీ ఇంకా రకరకాల పేర్లతో వాళ్ళ ఫ్యామిలీస్ పద్ధతులను బట్టి పెట్టుకుంటూ ఉంటారు. ఇవి నిల్వ ఉంచేటువంటి పచ్చళ్ళు 1 year వరకు నిల్వ ఉంటాయి. సో ఇలాంటివి రెగ్యులర్గా తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమైనా వచ్చే ఛాన్స్? సో డెఫినెట్గా ఏ ఫుడ్ అయినా కానీ ఇన్ ఏ మోడరేషన్ తినాలి. సో ఏది కూడా అతిగా తీసుకుంటే ఫుడ్ ఇన్ మోడరేషన్ ఈజ్ ఏ మెడిసిన్. అతిగా తీసుకుంటే ఇట్ విల్ బికమ్ ఏ పాయిజన్ అనమాట. సో అలాగే మనకు ఈ పచ్చళ్ళు కూడా చాలా రోజులు నిల్వ ఉంచడం వల్ల ఏమవుతుంది అంటే ఇన్ స్మాల్ క్వాంటిటీస్ దాంట్లో కూడా కొన్ని మనకు హెల్ప్ చేసే ఫ్రీ రాడికల్స్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ దెన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఇన్ మినిమల్ క్వాంటిటీస్ ఇట్ ఈస్ గుడ్ ఓన్లీ. కానీ సివియర్ హెవీ క్వాంటిటీస్లో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ స్పైసెస్ వల్ల మనకు స్టమక్లో ఉన్న లైనింగ్ పాడైపోయి అల్సర్లు వచ్చి దాని తర్వాత మనకు గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, జనరల్గా అల్సర్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు కొంచెం అది సీరియస్ అయినప్పుడు సర్జరీ వరకు వెళ్ళే స్థాయి ఎప్పుడు వస్తుంది? ఎందుకని అసలు సర్జరీ చేయాలి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి? సో నేను అన్నట్లు గ్యాస్ట్రైటిస్కి ఒక కాజ్ వచ్చేసి అల్సర్లు ఫామ్ అవడం. సో ఈ కడుపులో అల్సర్లు ఫామ్ అయినప్పుడు మనకు ఎలా తెలుస్తుందంటే ఇందాక చెప్పినట్టు ఎండోస్కోపీ చేసినప్పుడు మనకు కెమెరాతో చూస్తే స్టమక్ లైనింగ్లో చిన్న హోల్స్ పడి ఉంటాయి అన్నమాట దాన్ని లైనింగ్లో. సో దోస్ ఆర్ కాల్డ్ అల్సర్స్. ఈ అల్సర్స్ కాంప్లికేట్ అయినప్పుడు ఇన్ ద ఎర్లీ స్టేజ్ మనం గుర్తించగలిగితే
దానికి చాలా వరకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే అల్సర్లు ఉంటాయి. దాన్ని మనం అర్లీ స్టేజ్లో గుర్తించగలిగితే కొన్ని మెడికేషన్స్, యాంటీబయాటిక్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల అవి చాలా వరకు తగ్గిపోతాయి. అలా కాకుండా ప్రొలాంగ్ స్టేజెస్లో అంటే చాలా రోజుల పాటు దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకి మెడికల్ షాప్లో ఉరికే టాబ్లెట్స్ తీసుకుంటూ సరిగ్గా డయాగ్నోస్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ అల్సర్లు కొన్నిసార్లు వచ్చి హీల్ అయిపోతూ ఉంటాయి, స్పాంటేనియస్గా హీల్ అయిపోతూ ఉంటాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ హీల్ అవుతాయి. ఇలా ప్రొలాంగ్డ్ పీరియడ్లో జరగడం వల్ల ఏమవుతుందంటే స్టమక్ ఓపెనింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. క్లోజ్ అయిపోవడం వల్ల నారోయింగ్ అయిపోవడం వల్ల మనం తీసుకున్న ఫుడ్ సరిగ్గా కిందకి వెళ్ళదు. సో క్రానిక్గా వామిటింగ్ అవుతూ ఉండడము, ఫుడ్ లోపలికి వెళ్ళాక వెయిట్ తగ్గిపోవడము, ఆకలి సరిగ్గా వేయకపోవడం, ఇలాంటి కాజెస్ అన్నీ, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ వస్తుంటాయి. అప్పుడు సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండికేషన్ ఫర్ సర్జరీ అనమాట. సో మా అబ్స్ట్రక్షన్ ఫామ్ అయింది అని మాకు డయాగ్నోస్ చేసినప్పుడు అప్పుడు దాన్ని బైపాస్ చేయాల్సిన అవసరం వస్తుంది. కడుపుని చిన్న పేగుతోటి బైపాస్ చేయాల్సిన అవసరం వస్తుంది అన్నమాట. సో అదే కాకుండా చాలాసార్లు పెద్ద అల్సర్లు ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అల్సర్ నుంచి బ్లీడింగ్ అయ్యి రక్తంలో వాంతులు రావడం, లేకపోతే మలద్వారం నుంచి రక్తం వెళ్ళడం. సో ఇలాంటి కండిషన్స్లో కూడా సర్జరీ చేసి దాన్ని కుట్లు వేయాల్సిన అవసరం వస్తుంది అన్నమాట. అంతేకాకుండా ఇంకొక రేర్ కాజ్ ఏంటంటే అల్సర్ పర్ఫొరేషన్ అంటాం. అల్సర్ బాగా పెద్దగా అయ్యి లోపలికి స్ప్రెడ్ అవుతూ ఉండడంతో ఒక చోట రంధ్రం పడిపోతుంది. కడుపులో రంధ్రం పడినప్పుడు ఏమవుతుందంటే సివియర్ పెయిన్, అబ్డామినల్ పెయిన్ రావడం, ఫీవర్ రావడం, ఇలా జరిగినప్పుడు బీపీ పడిపోవడం, ఇలాగా సివియర్ కండిషన్లో ఏమవుతుందంటే ఆపరేషన్ చేసి ఆ హోల్ని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కూడా వేరియస్ స్టేజెస్ ఆఫ్ సర్జికల్ మేనేజ్మెంట్ అనమాట అల్సర్కి. షూర్ సార్. డాక్టర్ గారు, జనరల్గా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, భోజనం చేసేప్పుడు ఏదర్ టిఫిన్ కానీ అంటే బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ ఏది తినేప్పుడైనా సరే నీళ్లు తాగద్దు అంటారు. అంటే ఒక ముద్ద తిని నీళ్లు తాగడం అంటే జస్ట్ సిప్ చేసినట్టుగా తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కొంతమందికి కొన్ని పదార్థాలు పెట్టుకున్న వెంటనే నీళ్లు తాగడం అలవాటు. అంటే చాలా ఈజీగా దిగవు కిందకి. సో ఇటువంటి నేపథ్యంలో ప్రతిసారి కూడా ఫుడ్ తీసుకుంటున్నప్పుడు వాటర్ తాగుతూ ఉంటే అదేమైనా గ్యాస్ట్రిక్ సమస్యకి అలాంటి వాటికి ఏమైనా వెళుతుందా? అసలు ఫుడ్ తీసుకునేటువంటి విధానం ఎలా ఉండాలంటారు? అంటే మీరు ఇంతకుముందు చెప్తూ కూడా అన్నారు, ఫుడ్ తీసుకోవడం అనేది ఎంత తీసుకోవాలి, ఏ స్థాయిలో తీసుకోవాలని. అది ఖచ్చితంగా మన ఆడియన్స్కి తెలియాల్సిన అవసరం చాలా ఉంది. అంటే ఎంత ఫుడ్ తీసుకోవాలి? ఇప్పుడు సపోజ్ ఒక్కొక్క రోజు ఆకలి విపరీతంగా ఉంటుంది, ఎస్ సార్, అండ్ ఒక్కొక్క రోజు అంత ఇదిగా ఉండదు, బట్ టైం చేసేద్దాం అని ఒక టైం పాటిస్తూ చేయడానికి ముందుకు వస్తాం మనం. సో ఈ నేపథ్యంలో అసలు ఇంటేక్ ఫుడ్ అనేది ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, వాటర్తో పాటు తీసుకుంటే మన సమస్యల? సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్ మీల్ టైమింగ్స్ అనేటివి పాటించాలి. ప్రతిరోజు ఇదే టైంకి ఫుడ్ తీసుకోవాలి అన్న టైమింగ్స్ పాటిస్తూ ఉంటే దట్ లీడ్స్ టు హెల్దీ లైఫ్ స్టైల్. ఇంతేకాకుండా నేను చెప్పినట్టు స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకటేసారి మీకు ఆకలేస్తుంది కదా అని పొట్ట నిండుగా తినేస్తే మనకు స్టమక్కి కానీ ఇంటెస్టైన్ కానీ దాన్ని ఆ ఫుడ్ క్వాంటిటీని డైజెస్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. అండ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ వల్ల చాలా కాంప్లికేషన్స్ డెవలప్ అవుతుంటాయి అన్నమాట. సో స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే కాకుండా ప్రతి మీల్లో కూడా మీ 100% కెపాసిటీ ఎంత ఉందో దాంట్లో అట్లీస్ట్ 75 to 80% వరకు తిని కొంచెం ఆకలితో ఉండడం అనేది చాలా మంచి హ్యాబిట్ అన్నమాట. ఇలా ఫ్రీక్వెంట్గా మీల్స్ తీసుకొని స్మాల్ క్వాంటిటీస్లో తీసుకుంటూ ఉండడం అండ్ ఎవ్రీ మీల్లో మీకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఇంక్లూడింగ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ క్వాంటిటీ ఈచ్ మీల్లో ఉండేటట్టు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్.